చుండూరు పోలీస్ స్టేషన్. ఇది ఆల్రెడీ మన తెలుగు ఇండస్ట్రీలో శ్రీకాంత్ గారు తీసిన కోటబొమ్మల పిఎస్ పోలీస్ స్టేషన్కి ఒరిజినల్ వెర్షన్ ఇది. నాయట్టు అని అప్పుడు ఆ వీడియోలో చెప్పాను కదా, అదే మూవీని మళ్ళీ తెలుగులో డబ్ చేసి చుండూరు పోలీస్ స్టేషన్ అని నేమ్ చేసి దాన్ని మళ్ళీ ఆహాలోనే స్ట్రీమ్ చేశారు. ఇది చూసిన తర్వాత నాకైతే ఫ్రాంక్లీ అసలు చాలా ల్యాగ్ అనిపించిందో బేబీ, శ్రీకాంత్ గారి యాక్టింగ్ మన తెలుగులో ఉన్నంత ఇంపాక్ట్ అయితే దీంట్లో అనిపించాడు ఒరిజినల్ ఇదైనప్పటికి కూడా. సో దీనికి డిఫరెన్సెస్ ఏంటని చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి డబ్బింగ్ తెలుగులోకి అంత గొప్పగా సూట్ అవ్వలేదు. ఒరిజినల్ మలయాళం మూవీలో అయితే నేనైతే చూడలేదు. డబ్ అయిన తర్వాత అయితే మన తెలుగు ఇంపాక్ట్ ఇచ్చినంత మూవీ అయితే ఇది ఇవ్వలేదు. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డైరెక్ట్గా మీరు కోటబొమ్మల పిఎస్ చూడొచ్చు, లేదు వద్దనుకుంటే దీన్ని చూడొచ్చు. ఒకవేళ అది చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఇదైతే నచ్చదు. ఇంకా కొన్ని బీజిఎమ్స్ కానీ మన తెలుగులో వరలక్ష్మి శరత్ గారు చేసిన పోలీసు కొంచెం నెగిటివ్ రోల్ అనిపించి అది చాలా బాగా ఇంపాక్ట్ వచ్చింది, చాలా పాపులర్ అయింది ఆ క్యారెక్టర్ కూడా. సో అంత ఇంపాక్ట్ అయితే ఈ సినిమాలో ఉండదు. పైగా శ్రీకాంత్ గారిని అయితే చాలా ఇంటెలిజెన్స్గా చూపిస్తారు, అది కూడా దీంట్లో చాలా ల్యాగ్ అనిపిస్తుంది. బేసిక్గా మలయాళం డబ్బింగ్ కాబట్టి వాళ్ళ లొకాలిటీ తగ్గట్టుగా డైలాగ్స్ కూడా కన్వర్ట్ చేసి అలాగే రాయడం వల్ల మనకంత ఫీల్ గుడ్ అనిపించదు ఇది చూసిన వాళ్ళకి. సో ఇంకా స్టోరీ పరంగా వస్తే యాజ్ యూజువల్గా ముగ్గురు కానిస్టేబుల్స్ చెయ్యని యాక్సిడెంట్కి గురయ్యి ఆ పొలిటికల్ లీడర్ల ద్వారా ఎలా అయితే బుక్ అవుతారో అనేది ఈ స్టోరీ మొత్తం రన్ అవుతూ ఉంటుంది. సో క్లైమాక్స్ కూడా మనకి ఉన్నంత ఫీల్ అయితే రాదు, దీనికి కొంచెం చేంజ్ అనిపిస్తుంది. మధ్యలో కొన్ని సీన్స్ కూడా మన లొకాలిటీ తగ్గట్టుగా మనం మార్చి రాసుకున్నా కూడా అది స్టోరీకి బాగా కనెక్ట్ అవుతుంది. సో ఇంకా ఆ నైట్ విజన్స్లో కానీ వాళ్ళ బీజిఎమ్స్ కానీ అంత గొప్పగా అయితే నాకు అనిపించలేదు. బేసిక్గా స్పాయిలర్ కాదు కానీ నాకు అనిపించిన ఫీలింగ్స్ అయితే తెలుగే బెస్ట్ అనిపించింది. మీకు చూశాక ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్స్లో ఎంటర్ చేయండి. థ్యాంక్ యూ.